నమస్తే అందరికీ. చల్లని శుక్రవారం ఉదయం మీకు శుభోదయం. ఈరోజు 2025 మార్చి 14 శుక్రవారం పంచాంగం ప్రకారం ఈరోజు తిథి పౌర్ణమి రాత్రి 10 గంటల 5 నిమిషాల వరకు, తర్వాత ప్రభోషిణి. నక్షత్రం ఉత్తర పాల్గొని మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల వరకు, తర్వాత హస్త నక్షత్రం. యోగం శివయోగం, కరణం భవ. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. శుభ సమయం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుండి 1 గంట 45 నిమిషాల వరకు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీ పనులు, నిర్ణయాలు ప్లాన్ చేసుకుంటే మంచిది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రాముఖ్యత. ఒకసారి ఒక పెద్ద బ్రాహ్మణుడు రోజు లక్ష్మీదేవిని పూజించేవాడు. కానీ ఎప్పుడూ సంపద కలగలేదు. ఒకరోజు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా అన్నది: నేను నీ ఇంట్లోకి రావాలంటే నీవు ముందుగా నీ హృదయంలో కృతజ్ఞతను నిలుపుకోవాలి. నీ వద్ద ఉన్నదానికే సంతోషపడాలని నేర్చుకో. ఆనందం ఉన్న చోట నేనే ఉంటాను అని చెప్పింది. అంతే, బ్రాహ్మణుడు అప్పటి నుండి తన జీవితాన్ని ఆనందంగా చూశాడు. ఆశ్చర్యంగా కొన్ని రోజులకే ఆయన ఇంటికి ధనం, శాంతి రెండూ వచ్చాయి. అందుకే మనం కూడా చిన్న చిన్న విషయాలకే కృతజ్ఞతతో ఉండాలి. అదే లక్ష్మీదేవి స్నేహితురాలు, మన ఆనందం అని బ్రాహ్మణుడు అనుకుంటాడు. ఈరోజు రాశి ఫలాలు. మేషరాశి, ఇవాళ కొత్త ఆలోచనలు వస్తాయి. ఉద్యోగంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం మీద మాత్రం కొంచెం శ్రద్ధ ఉంచాలి. వృషభ రాశి, మీ శ్రమ ఫలిస్తుంది. ఇంటి విషయాల్లో శాంతి ఉంటుంది. వాణిజ్యంలో లాభాలు వస్తాయి. మిథున రాశి, కొత్త పరిచయాలు ఆనందాన్నిస్తాయి. కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. దానం చేయడం మంచిది. కర్కాటక రాశి, ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో ఆనందం. వాయిదా వేసిన పనులు పూర్తవుతాయి. సింహరాశి, ఒత్తిడులు పెరిగినా మీరు దృఢంగా ఉంటారు. సహనంగా ఉంటే విజయం మీది. కన్య రాశి, విజయదాయకమైన రోజు. ప్రయాణ యోగం ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తులారాశి, చిన్న చిన్న చిక్కులు ఉంటాయి. కానీ ధైర్యంగా ముందుకు వెళితే అవి తగ్గిపోతాయి. మాటలపై జాగ్రత్త. వృశ్చిక రాశి, మీ క్రియాశీలతకి గుర్తింపు వస్తుంది. ఇంటి విషయాల్లో అభివృద్ధి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనురాశి, కొత్త ఆలోచనలతో ముందుకు వెళితే అవకాశం ఉంటుంది. స్నేహితుల సహకారం అందుతుంది. మకర రాశి, ఆర్థికంగా మంచి లాభాలు. కుటుంబ సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. శాంతిగా ఉండండి. కుంభరాశి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆధ్యాత్మిక తత్వంతో ముందుకు సాగండి. మీనరాశి, ఇవాళ మనసు తేలికగా ఉంటుంది. కొత్త అవకాశాలు ఉండొచ్చు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. మీ రాశి ఫలాల్లో ఏదైనా ప్రత్యేకంగా అనిపిస్తే కామెంట్లో చెప్పండి. మరియు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మరొక రోజు మరొక కథతో కలుద్దాం. అంతవరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి.